జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పల్నాడు జిల్లా సత్తెనపల్లికి వెళ్ళాడు. ఆ పర్యటనలో ఏ విధంగా రచ్చరచ్చ అయిందో కూడా మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలంతా కూడా ప్లకార్డులు చూపించడం, ఆ ప్లకార్డులో సినిమా డైలాగులు పెట్టి వాళ్ళంతా కూడా బీభత్సం చేశారు. రచ్చే అసలు మామూలు గుడి కాదు. ఏదైతే సత్తెనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చనిపోయాడు, అతని యొక్క విగ్రహ ఆవిష్కరణకి అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అక్కడికి వెళ్ళాడు, పరామర్శించాడు, వెళ్ళిపోయాడు. మధ్యలో జరిగిన రాద్ధాంతం అంతా కూడా మనకు అందరూ కూడా తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ప్లకార్డులు పట్టుకొని కొంతమంది కార్యకర్తలు బాగా హంగామా చేశారు. ఒకటి మాత్రం బాగా వైరల్ అయింది. అదే పుష్ప 2 సినిమాలోని డైలాగ్, రఫా రఫా గంగమ్మ జాతర. ఆ డైలాగ్ చాలా, ఆ ప్లకార్డ్ అనేది బాగా ఫేమస్ అయింది. ఆ ప్లకార్డ్ని పట్టుకొని కనిపించినటువంటి వ్యక్తి ఏ పార్టీకి చెందినవాడు అనేసి ఒక పెద్ద చర్చాంశం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఫస్ట్ ఏమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూడండి, నాయకులు చూడండి, ఈ విధంగా రఫా రఫా నరుకుతా పొడుస్తా అని చెప్పేసి మొహమాటం లేకుండా డైరెక్ట్గా ప్లకార్డ్ కూడా చూపిస్తారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక నెగిటివిటీని క్రియేట్ చేయడానికి ఏదేదో వాళ్ళ పాటలు వాళ్ళు పడ్డారు. కానీ ఆ ప్లకార్డ్ పట్టుకుంటే వ్యక్తి ఎవరు, ఏ పార్టీకి చెందినటువంటి వాడు అనేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు చాలా స్పష్టంగా ప్రూఫ్లతో సహా, ఫోటోలతో సహా మొత్తం ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది. వివాదానికి కేంద్ర బిందువు అయినటువంటి రఫా రఫా ఫ్లెక్స్ పెట్టి దాన్ని పట్టుకొని కనిపించినటువంటి వ్యక్తి పేరు రవితేజ. ఆయన ఏ పార్టీకి చెందినటువంటి వారు అనేసి చంద్రశేఖర్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు. అతనికి ఏ పార్టీ సభ్యత్వం ఉంది అని చెప్పేసి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ రవితేజ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్త కాదు, నాయకుడు కాదు. తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్నటువంటి రవితేజకు రఫా రఫా ప్లకార్డ్ని పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. ఆ రవితేజకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది. వాళ్ళ నాన్న కూడా రీసెంట్గానే తెలుగుదేశం పార్టీలో చేరాడంట. వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు. అటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు రఫా రఫా అనేసి ఆ ప్లకార్డ్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో అంత హడావుడి చేయడం వెనుక మాత్రం ఏంటి? దాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి వద్దకు వెళ్ళమని చెప్పేసి అతనికి చెప్పింది ఎవరు? ఆ వ్యక్తికి తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉంది కదా. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఆయన ఎక్స్లో కూడా పోస్ట్ చేయడం కూడా జరిగింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన పల్నాడు జిల్లా పర్యటనలో పోలీసులు కొన్ని ఆంక్షలు విధించడం పట్ల రోజా గారు కూడా స్పందించారు. ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడిని జిల్లా పర్యటనకు వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం ఏమాత్రం కూడా సహేతుకం కాదని చెప్పేసి రోజా గారు స్పష్టం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా రవితేజ అనే కుర్రోడికి పోలీసులు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి ఫోటోలు, అదేవిధంగా వాళ్ళ నాన్నగారు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఫోటోలు అవన్నీ కూడా మీరు అందరూ కూడా చూడవచ్చు. దానిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఆ రఫా రఫా ప్లకార్డ్ని పట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా కావచ్చు, అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ, వైఎస్ఆర్సీపీ వాళ్ళ అనేసి కాదు. వైసీపీ వాళ్ళైతే ఏముంది, సినిమా డైలాగ్, పుష్ప సినిమాలో డైలాగ్ని ప్లకార్డ్లో చూపించాడు, తప్పే ఉంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పేసి మళ్ళీ ఎవరో ఒక విలేకరు సమాధానం చెప్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారు చూసారా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కూడా తెలుగుదేశం పార్టీ మీద విరక్తి పుట్టింది. ఎందుకంటే యువకులకు ఫీజు రింబర్స్మెంట్ అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి, రైతులకు ఎలా ప్రతి ఒక్కరికి, విద్యార్థులకు అందరికీ కూడా కూటమి ప్రభుత్వం మోసం చేసింది. కాబట్టి ఆ కడుపు మంటతో మేబీ మనకి సపోర్ట్ చేయడానికి వచ్చి ఆ ప్లకార్డు పట్టుకొని తెలుగుదేశం పార్టీని రఫా రఫా ఆడిచ్చేస్తామని చెప్పేసి మేబీ ప్లకార్డు చూపించాడేమో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సానుకూలంగా స్పందించాడు. మామూలుగా అదే ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే, ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉంటే రియల్గానే ఇంకా వాళ్ళ మీడియాలో పెట్టి ఇదిగో చూసారా వైసీపీ కార్యకర్తని మా మీటింగ్లో పంపించి ఈ విధంగా రఫా రఫా అని చెప్పేసి ఈ విధంగా రచ్చ చేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఎప్పుడు మాట్లాడలేదు. తన కార్యకర్తగానే భావిస్తున్నాడు. కానీ ఒరిజినల్ అతను తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్త. అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లో ఆ ప్లకార్డ్ పట్టుకొని చూపించాలి, ఆ విధంగా హడావుడి చేయమని చెప్పేసి చెప్పింది ఎవరు? దాని వెనుక ఎవరున్నారు? పోలీసులు ఆ వేలో కొంచెం ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేస్తే
దాని వెనుక ఉన్నటువంటి కుట్ర మొత్తం కూడా బయటపడుతుంది. మరి ఆ దిశగా అడుగులు వేస్తున్నారా లేదా అనేది చూడాలి. అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పేసి ఫోటోలు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే చెప్పుకున్నారు, మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం, తెలుగుదేశం పార్టీకి సపోర్టర్స్ అని చెప్పేసి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళంతా కూడా చెప్పడం కూడా జరిగింది. సో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ ప్లకార్డ్ పట్టుకొని వైసీపీ వాళ్ళ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఎదుటుగా చూపించడం వెనుక మతలబు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నెగిటివిటీని క్రియేట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఆడినటువంటి డ్రామానా అన్నది కూడా తెలియాలి. ఆ దిశగా కానీ పోలీసులు కొంచెం ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేస్తే మేబీ చూడాలి.